లీడర్ల మీద పాయిరంతోనే వాళ్లకు శాల్వలు కప్పి సన్మానాలు చేసేటోళ్లను చాలా మందినే చూసినాం గాని మంత్రి జూపల్లి సారు చూడుండ్రి గాయన కోసం పట్టుకొచ్చిన శాల్వలన్నీ అభిమానులకు కప్పి ఎట్లా సన్మానం చేస్తున్నాడో. కొల్లాపూరుల గౌడన్నలు పెట్టిన సన్మాన కార్యంలో జరిగింది ఇది. ఇక ముచ్చట మీద సారు ఏం మాట్లాడిండో ఈనుండ్రి. వాళ్ళు ఏదైతే ఒకేలు శాల్వ తెచ్చి సన్మానించినప్పుడు నేను ఒకటే విజ్ఞప్తి చేసిన, సమాజ అభివృద్ధి కోసం, చైతన్యం కోసం, విద్యా వ్యాప్తి కోసం ఈ కండువలు, శాల్వాలు, దండలు బంద్ చేయండి. మీరు ఎవరెవరైతే తెచ్చుకున్నారో నేనే మీకు శాల్వాలు వేస్తా, నేనే అదే దండలు మీకే వేస్తా, నేనే సన్మానం చేసే చేస్తా. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా నాకు సన్మానం కోసం శాల్వాలు కానీ, దండలు కానీ, కండువలు తేవద్దు. తెచ్చినా నేను తీసుకోను. మీరు వాడి పెట్టే ఖర్చు ఆ యొక్క వేదిక పైన తెస్తే 100% నేనే శాల్వాలు కొని మీకు సన్మానం చేస్తాను చెప్పడం జరిగింది. ఈరోజు నుంచి దయచేసి ఎవ్వరు కూడా నాకు సన్మానాలు చేయొద్దు, దండలు వేయొద్దు, కండువాలు వేయొద్దు. నేను తీసుకొని కూడా మీరు చేయదలుచుకుంటే విద్యా వ్యాప్తి కోసం, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం, పేద విద్యార్థుల కోసం మీరు మినిమం 100 రూపాయలు ఇచ్చిన చాలు. ఆగో ఇన్నారు కదా, సన్మానాల పేరు మీద పైసలను ఖర్చు పెట్టకుండా గవే పైసలను చందాల రూపంలో ఒక్కతన జమేసుకొని ఆటన్నిటిని ఊళ్ళున్న పిల్లగాండ్ల చదువు కోసమో అభివృద్ధి కోసమో వాడుకోన్రి. అంతేగాని నా కోసం గిసొంటి అనవసరమైన ఖర్చులేం చెయ్యకుండ్రని చెప్పుకొచ్చిండు. ఇక మీటింగ్లకు పట్టుకొచ్చిన ఎవల శాల్వలను వాళ్ళకే కప్పి వాళ్ళిచ్చిన చందాలను సేకరించి ఊరు బాగు కోసం ఖర్చు చేయాలని ఆడున్నోళ్ళకు అప్పచెప్పిండు సారు. గీ ఆలోచన ఏదో మంచిగున్నది అనిపిస్తున్నది కదా. అనవసరమైన ఖర్చులను అక్కరకొచ్చేటట్టు చేయొచ్చని సారు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పుకొచ్చిండు. ఫేమస్ గానీకి, పతారను చూపెట్టుకోనీకి సన్మానాలు, శాల్వలు, పోట్వలు, ఈడియోలు తీసుకునే లీడర్లున్న ఈ కాలంలో గిట్లా సన్మానాల ఖర్చుతోటి పబ్లిక్ కు పాయిదా అయ్యే పనులు చెయ్యుండ్రి అని మంచి మాటలు చెప్పే లీడరుండు చాలా గ్రేటే అని అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది గీ ముచ్చటెరకైనోళ్ళు.